ఇక చంద్రబాబు నాయుడు గారి విజయానికి గల కారణాలు మనం వెతుక్కున్నట్లయితే, చూసినట్లయితే ఏదైతే మైనస్ ఉన్నదో సో వాటన్నిటిని ప్లస్‌గా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ కూటమి. అంటే మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే సూపర్ 6 అంటూ రైట్ ఒక తాయిలం ప్రజల్లోకి విసిరారు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు ఎప్పుడైతే జైల్లో ఉంచారో అప్పుడే ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పుడే ప్రజా తీర్పు అంతా మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు అని అంటున్నారు. నిజమేనా? అంటే 2 ఈ సెపరేట్ సమస్యలు. ఒకటేమో మీరనేది సూపర్ 6 హ్మ్. అంటే ఏదో ఉచిత బస్సు ప్రయాణము, 3 సిలిండర్లు, రూ. 4,000 పెన్షను అవును. ఇటువంటివన్నీ ఇచ్చినారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న రెవెన్యూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలకు చాలలేదని అప్పులు చేసినారు రెవెన్యూ చాలక. యెస్. రేపు ఈ పథకాలు చేసేసరికి అదనపు భారం కూడా అవుతుంది. హ్మ్. అయితే మరి దానికి అదనపు భారం అయినప్పుడు ఆయన ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరుస్తారు. అది ప్రజల మీద భారం పడేటట్టు చేసి రెవెన్యూ సమకూర్చుకున్నారంటే దానివల్ల లాభం ఉండదు. ప్రజల మీద భారం పడకుండా రెవెన్యూ అధికం చేసుకుని ఈ సూపర్ 6 ఈ పథకాలు అమలు జరిగితే మంచి పేరు వస్తుంది, లేకుంటే ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అవి సమస్య. అది అమలు చేయకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇతనికి వచ్చిన రిజల్టే ఆయనకు కూడా వస్తుంది. అవి ఇప్పుడైతే విజయం చేకూర్చునే దాంట్లో దోహదపడి ఉండొచ్చు. ఒక దోహదమే లేదు, పూర్తిగా వాటి మీదనే ఆధారపడలే. కానీ హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అదొక సమస్య. ఆయన అరెస్ట్ చేసినారో అనే సమస్య మీరు చెప్పారు. అరెస్ట్ చేసిన దానివల్ల ఆయనకు లాభమే జరిగింది కానీ నష్టం ఏమి జరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన విధానం అయితేనేమి, ఆయన జైలు పోయిన తర్వాత బెయిల్ని అడ్డుకోవడం అయితేనేమి, ఇవన్నీ ఆయన మీద సింపతి పెరిగింది. సింపతి పెరగడమే కాకుండా ఆ కార్యక్రమం ఒక రాజకీయ పరిస్థితిని హేజన్ చేసింది. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆయన ఒకే ఒక స్లోగన్ మాట్లాడుతున్నారు. ఏమని? వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును నేను చీలనివ్వను అని ఒక స్లోగన్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఆయన్ని ఇష్టప్రకారంగా వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి దూషించరు. కుటుంబంతో నుంచి సమస్యల కాడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్గా దూషించడంతో కాపు సామాజిక వర్గం ఆయన వైపు ర్యాలీ అయ్యేటట్లు చేశారు. ర్యాలీ అవ్వడంతో ఈయన అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళినారు. వెళ్ళి బాలకృష్ణ గారు, ఆయన కుమారుడు అందరూ, లోకేష్ గారు కలిసి వెళ్ళి ఆయనకు మాట్లాడి పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి మేము వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును చీలనేమో, మేము ఒకే అభ్యర్థిని పెడతాము, యునైటెడ్గానే ఫైట్ చేస్తామన్నారు. దాంతో ఏమైందంటే ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఈ కూటమి అయితే బాగుంటుందని విశ్వాసం వచ్చి అది మేలు జరిగింది. అరెస్ట్ ఏజెంట్ చేసింది ఆ ప్రాసెస్. ఇట ప్రజల సింపతికి అయితేనేమి, ఇట రాజకీయ కూటమి ఏర్పాటు అయ్యేదానికైతేనేమి ఒక స్టేజ్ క్రియేట్ చేసింది. ఇది చేయడంతో అది వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగింది, కూటమికి లాభం జరిగింది. దాంతోనే గెలిచే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. తెలుగుదేశం కూటమి విజయపు అంచులకు చేరుకున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించారు ఏది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన ఒక 4-5 సీట్లు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఒప్పుకున్నారు, త్యాగం చేసినారని చెప్పాల్సింది. 24 సీట్లే ఇచ్చినారు, తక్కువ సీట్లైనా ఒప్పుకున్నారు. ఒప్పుకుని కూటమి ఏర్పాటు చేసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయితేనేమి, వేదికల మీద ప్రసంగించడం అయితేనేమి, ఇవన్నీ జరగడంతో అటు కాపు సామాజిక వర్గము, ఇటు కమ్మ సామాజిక వర్గము, ఇక్కడ రైతులైతేనేమి, రాయలసీమలో ఉండే వాళ్ళు అయితేనేమి, బలిజ సామాజిక వర్గము, తూర్పు కాపులు, వీళ్ళంతా కలిసిపోయినారు. కలిసిపోవడంతో ఆ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఇటు అటు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వడంతో కూటమి బలపడినది.